నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అని అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అయితే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే వారికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి కొన్ని సందేహాలను ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా పంపించారు. మరి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. మా నమస్కారం. నమస్తే తల్లి. అమ్మ, ముందుగా మొదటి ప్రశ్నను చూద్దాం. కొండ నుండి శిరీష గారు రాస్తున్నారు, శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేది ఎందుకు అని అడుగుతున్నారు. అమ్మ, శివాలయంలో నందీశ్వరుడు తోకని నిమరం, పృష్ఠభాగాన్ని నిమురుతాం, అంటే వెనక భాగాన్ని నిమురుతాం. అసలు మామూలుగా అయినట్టయితే ఆవు ముఖం కన్నా ఆవు యొక్క పృష్ఠభాగం పవిత్రం. ఆవు ముఖం మంచిది కాదు, చూడకూడదు. దాని వెనక భాగాన్నే చూడాలి. ఇదేమో అని నాకు ఎప్పుడన్నా అనిపిస్తుంది, కానీ విషయం అది కాదట. ఎందుకు అంటే నందీశ్వరుని యొక్క కొమ్ముల మధ్యలో నుండి శివుణ్ణి చూడాలి. ఈ వృషభ రాశి ద్వారా ఆర్ద్రా నక్షత్రంలో ఉన్న స్వామిని చూడడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిష్ శాస్త్రపరమైన ఒక విశేషం. మనం చెయ్యి ఇలా నందీశ్వరుడి మీద పెట్టినప్పుడు, ఒక చెయ్యి ఆయన కొమ్ముల మీద పెట్టినప్పుడు వెనక భాగాన్ని మనం స్పృశించాలంటాం. ఎందుకు అంటే వాస్తవానికి తోక కాదు, తోక కింద ఉన్నటువంటి దాని వృషణాలను స్పృశిస్తారు. అప్పుడు కానీ ఆ నందిలో చైతన్యం రాదు అని. ఇక్కడ చైతన్యం వస్తే తప్ప అక్కడ శివుడు అనుగ్రహించడు అని. అది విశేషం. దాన్ని ఆ పదాలు వాడడం, అది చెప్పడం అన్నది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది గనక వెనక భాగం అనేటటువంటి పదం మనం ఉపయోగించటం ఉంటుంది. శివదర్శనం అయిన తరువాత వచ్చి శివుణ్ణి ఆయన కొమ్ముల మధ్య నుంచి చూస్తూ పృష్ఠభాగాన్ని కుడి చేత్తో చూస్తూ ఎడం చేత్తో పృష్ఠభాగాన్ని నిమురుతాం. మరో ప్రశ్న చూద్దామమ్మా. విజయవాడ నుండి సూర్య గారు రాస్తున్నారు, చేతికి కట్టుకునే కంకణం వల్ల ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు. కంకణం అనేటటువంటిది దీక్షకి చిహ్నం. నేను కంకణం కట్టుకున్నాను అంటాం. అంటే ఏమిటి? పని పూర్తయ్యేదాకా నేను ఆపను. కంకణం కట్టుకున్నారంటే పని మొదలుపెట్టారు, పని పూర్తయ్యాక కంకణం విప్పుతారు. కనుక కంకణం కట్టుకోవడంలో ఉద్దేశం మేము ఈ పనిని పూర్తి చేస్తాము అని గట్టిగా పట్టుదల పట్టడం. కంకణం ఇక్కడే ఎందుకు కట్టుకుంటాం? ఇక్కడ కట్టుకోవచ్చుగా, ఏమ్మా? ఇంకో చోట కట్టుకోవచ్చుగా, మెడలో వేసుకోవచ్చు, ఇక్కడెక్కడన్నా కట్టుకోవచ్చు. ఇక్కడే ఎందుకు కట్టుకుంటామంటే మనకి ఈ చెయ్యికి ఉన్నటువంటి ఈ నాడి ఉందే, రక్తనాళం, దీనిని ప్రచోదన చేస్తూ నాకు నా శరీరంలో ఈ శక్తిని నింపడానికి నిమిషం నాకు గుర్తు చేస్తూ ఉండడానికి ఇక్కడ కట్టుకుంటాం. ఈ భాగానికి అటువంటి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఏది కట్టుకుంటే అది సరిగ్గా ఇక్కడి నుంచి కదా రక్తనాళం ఇలా పెడుతుంది. నాడి చూడాలన్నా మన నాడి చూసేది ఎక్కడ చూస్తాడు? వైద్యుడు, పూర్వకాలం వైద్యులు నాడి చూసేవారు. ఇప్పుడేమో బీపీ యాపరేటస్ పెట్టి ఎక్కడెక్కడో చూస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే నాడి మన స్పందన తెలుస్తుంది. ఈ స్పందనలు సవ్యమైన దారిలో ఉండి మనము అనుకున్న పని సాధించటానికి తగిన శక్తిని ఇవ్వడానికి మంత్రపూతంగా ఈ తాడు ఇక్కడ కట్టుకుంటాం. ఈ తాడు తగిలినప్పుడల్లా ఈ స్పందనలు ఇక్కడికి వెళ్ళి మనకి నేను ఈ పని చేయాలని గుర్తు చేస్తూ ఉంటాయి. అందుకు కట్టుకుంటాం. మరో ప్రశ్న చూద్దామమ్మా. రాజమండ్రి నుండి వైష్ణవి గారు రాస్తున్నారు, ఋతుమతి స్త్రీలు దేవాలయం దర్శనం ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు. ఆరోగ్యకరంగా కనుక ఉన్నట్టయితే ప్రతి 28 రోజులకి వారికి నెలసరి వచ్చి తీరుతుంది. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా అనేక రకమైనటువంటి మార్పులు ఉంటాయి, కనపడుతూనే ఉంటాయి, అందరికీ తెలుసు. అవి విపరీతంగా కాకుండా మనకు అనుకూలంగా ఉండేటట్టుగా ఉండడానికి కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. అటువంటి నియమాల్లో శారీరకంగా, మానసికంగా వాళ్ళకి విశ్రాంతినివ్వడం ప్రధానమైనటువంటి అంశం. తరువాత ఆ సమయంలో వారి శరీరం నుండి వెలువడేటటువంటి విషవాయువుల టాక్సిన్స్ అంటారు, అవి ఇతరుల యొక్క థైమస్ గ్లాండ్ మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది గుండెకి దగ్గరగా ఉంటుంది.
అందువల్ల అందరి గుండె పదిలంగా ఉండాలంటే వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఇతరుల గుండెల పదిలం కోసం ఉండాల్సిందే. సరే, దాన్ని పాటించడానికి అదొక చాదస్తమని దాన్ని దూరంగా పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ సత్యం అయితే మారదు కదా, ఇష్టానిష్టాలను బట్టి సత్యాలు మారవు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు శారీరకంగా మానసికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్త్రీలు దేవాలయానికి గనక వెళ్ళినట్టయితే, దేవాలయం ఒక శక్తి క్షేత్రం గనక దాని ప్రభావం వీరి మీద ఉండొచ్చు. అందువల్ల అప్పటి వరకు ఉన్నటువంటి ఋతుస్రావం ఎక్కువ కావడమో ఇబ్బంది కలగడమో జరుగుతుంది. శారీరకంగా కూడా అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయి, మానసికంగా కూడా చికాకు కలుగుతుంది. అందువల్ల శక్తి ఎక్కువ ప్రసారం అయ్యేటటువంటి చోటు గనక దేవాలయానికి వెళ్ళొద్దన్నారు. ఇది వారికి సంబంధించిందైతే వారి నుండి వెలువడుతున్నటువంటి ఈ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇతరులకు ఎందుకు పంచాలమ్మా? 10 మంది దగ్గరికి వెళ్ళి మంచిదా? కాదు కదా. అంచేత వెళ్ళొద్దన్నారు. ఈ స్థితి ఎంతకాలం ఉంటుందంటే 3 రోజులు ఉంటుంది ప్రారంభమైనప్పటి నుంచి. అంచేత 3 రోజులు ఉంటుంది కనుక ఆ 3 రోజులు స్త్రీలకు విశ్రాంతి ఇవ్వమన్నారు. కొన్ని రకాల ఆహార నియమాలు కూడా చెప్పారమ్మా ఆరోగ్యంగా ఉండాలంటే. ఆహార నియమాలు పాటించినట్టయితే భవిష్యత్తులో ఎప్పుడూ కూడా వాళ్ళకి హిస్టెక్టమీలు చేయించుకోవాల్సిన పరిస్థితి కానీ పీసీఓడీలు కానీ రాకుండా ఉంటాయి. భవిష్యత్తు గురించి ఆలోచించేటంత ఓపిక, తీరిక, సహనం లేవు కదా. సరే, అది పక్కకు పెట్టినట్టయితే ఎప్పటి నుంచి వెళ్ళొచ్చు అన్నారంటే 3 రోజులు పనికిరాదు కనుక 4వ రోజు వెళ్ళొచ్చు. కానీ ఇంకా శరీరం నాజూకుగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. గమనించచ్చు, ఆడవాళ్ళందరూ గమనించుకోవచ్చు 4వ రోజు ఎలా ఉంటుందో, 3 రోజులు ఎలా ఉంటుందో. అప్పుడు కూడా వెళ్లకుండా ఉండడం శ్రేయస్కరం. అత్యవసరమైతే వెళ్ళాలి తప్ప లేకపోతే అప్పుడు కూడా వెళ్ళకూడదు. వెళ్ళినా దేవాలయ ప్రాంగణం వరకే వెళ్ళొచ్చు, గర్భగుడి దాకా వెళ్ళరు, పూజాధికారులు నిర్వర్తించరు. 5వ రోజు నుంచి యథాప్రకారంగా ఉండొచ్చు. మరో ప్రశ్న చూద్దామమ్మా. వరంగల్ నుండి రమ్య గారు రాస్తున్నారు, చిదంబర రహస్యం అంటే ఏమిటి అని అడుగుతున్నారు. వాస్తవానికి అక్కడ ఏమీ ఉండదు, ఏమీ లేని చోట ఉన్నది అని అనుకుంటూ ఉండేదాన్ని చిదంబర రహస్యం అంటారు. కానీ అక్కడ చాలా శక్తి కేంద్రీకృతమై ఉండేటటువంటి ప్రదేశం చిదంబరంలో ఆ ప్రాంతం. అందువల్ల అక్కడికి వెళ్ళి ఉండడం మంచిది. అక్కడ ఉంటే చాలా చక్కని మంచి ఆధ్యాత్మిక స్పందనలు కలుగుతాయి. కానీ అక్కడ ఏమీ ఉండదు. దాన్ని చిదంబర రహస్యం అంటారు. ఏదైనా సరే మనకి ఏముందండి చిదంబర రహస్యం అంటే అందరికీ తెలిసిందే, అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి నిత్యకృత్యంగా వాడేటటువంటిది. మనకున్నటువంటి ఒకానొక అలవాటు ఏమిటంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక విశేషాలని రహస్యాలని అతి సామాన్యమైనటువంటి వాటికి వాడుకుని వాటిని చులకన చేస్తున్నాం. ఆ లెక్కలో ఏమీ లేని దాన్ని చిదంబర రహస్యం అని నిత్యకృత్యంలో అంటున్నాం. కానీ చిదంబరం చాలా విశేషమైనటువంటి. మరో ప్రశ్న చూద్దామమ్మా. విశాఖపట్నం నుండి రాజేష్ గారు రాస్తున్నారు, గుడిలోకి వెళ్లే ముందు గడపకి ఎందుకు నమస్కరిస్తారు అని అడుగుతున్నారు. ఒక హద్దు దాటి లోపలికి వెడుతున్నామని సామాన్యార్థం చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి భక్తులైనటువంటి వారు స్వామి యొక్క పాదాల దగ్గర తాము ఉండాలని, భక్తుల పాదాలు తమకి సోకినా చాలని స్వామి ముందు గడపగా ఉండడానికి ఇష్టపడతారు. ఉదాహరణకి తిరుమలలో కులశేఖరపడి అంటారు. కులశేఖరాళ్ళు వారు ఆ గడపగా మారాడు అని చెప్తారు. ఎందుకు గడపగా మారాడు అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో దాసదాసోహం అని, అంటే భగవద్భక్తులకి వీరు దాసులు, భగవంతుడికే కాదు. అందుకే ఇద్దరు ఎదురుపడితే ఒకళ్ళకొకళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. గమనించారో లేదో? ఇది ఒకళ్ళకు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు చేయాలి, కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయడం ఏమిటంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ, భగవత్ దాసులైనటువంటి వాళ్ళందరూ భగవంతుడితో సమానం కనుక వాళ్ళకి అలా నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. కనుక ఎవరైతే తిరుమలకు వస్తున్నారో వాళ్ళందరూ భగవద్భక్తులు కనుక వారి యొక్క పాదధూళి నాకు సోకితే నేను పవిత్రునవుతాను అని అనుకోవడం. అందుకని గడపలుగా భక్తులు మారారు అన్నదానికి ఉంది. ఎంతమంది భక్తులు ఎక్కడ మారారో ఈయన పేరైతే మనకి తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు కదా ఎవరు ఏ గడపగా మారారో. అందుకని ఆ గడపకి నమస్కరించుకుంటూ గనక వెళ్ళినట్టయితే మనకి ఆ భక్తులందరికీ కూడా ఎట్లాగూ మన పాదాలతో తొక్కం దాన్ని,
కానీ దాటి పెడుతున్నప్పుడు మన పాదధూళి దాని మీద పడుతుంది కదా. మీరు గమనించారా, ఎవరైనా సరే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గడప ఎంత ఉంటే దాన్ని జాగ్రత్తగా కష్టపడి దాటి పెడతారు, కానీ దాని మీద కాలు వేయరు. ఎందుకు కాలు వేయరు అంటే అది గడప. గడప అంటే దానికి అధిపతిగా ఎవరో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భగవద్భక్తుల్ని మనం తన్నకూడదు, వారి మీద కాలు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో దాటి వెళ్ళడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానం. ఇది కాక మనకి నిత్య వ్యవహారంలో గనక చూసినట్టయితే ఇంటికైనా గడప మహాలక్ష్మిగా భావించుకుంటాం. మరి మహాలక్ష్మిగా భావించే గడప మీద మామూలుగా మన ఇళ్లల్లోనే కాలు పెట్టమే, దేవాలయానికి ఉన్న గడప మీద కాలు పెడతామా? పెట్టం కదా. అందుకని దాన్ని పెట్టకుండా వెళ్ళడంతో పాటు ఏ భక్తుడు ఈ రూపంలో ఎక్కడున్నాడో అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకుని ముందుకు పెడతాం. ఎన్ని గడపలుంటే అన్ని గడపలకి నమస్కారం చేసుకెళ్ళడం మనకు కనపడుతుంది. ఇది ఇంకా ఎక్కడ కనపడుతుందంటే మీకు శ్రీశైలం ఎక్కే మెట్లు కానీ తిరుపతి మెట్లు కానీ వీటి మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు కొంతమంది. గమనించారా? పేర్లు ఉంటాయి. అంటే ఏ భక్తుడైనా నా మీద కాలు పెట్టినట్టయితే ఆ భక్తుడి యొక్క పాదధూళి నాకు తగిలింది అని తృప్తి పడడానికి. పేర్లు ఎవరన్నా చదివారనుకో, ఎవరైనా దేవుడి దగ్గరికి వెడుతూ నా పేరు చదివారంటే నాకెంత పుణ్యం, నన్ను తలుచుకుని వెళ్ళారు కదా. అంచేత ఈ కారణంగా పేర్లు రాసుకునే పద్ధతులు ఉన్నాయి. కనుక దేవాలయంలో ఉండే దైవమే కాదు, దారి పొడుగునా ఉండేటటువంటి మెట్లైనా గడపలైనా చుట్టూ ఉండే పరివార దేవతలైనా వీళ్ళందరూ కూడా ఆ భగవంతునిలో భాగమే అనే సంగతి గుర్తు చేసుకోవడానికే గడపలన్నిటికీ నమస్కారాలు చేసుకుంటూ పెడతాం. మరో ప్రశ్న చూద్దామమ్మా. విజయవాడ నుండి రాధగారు రాస్తున్నారు, త్రికరణాలు త్రికరణ శుద్ధి అంటే ఏమిటి అని అడుగుతున్నారు. త్రికరణాలు శుద్ధిగా ఉండడం త్రికరణ శుద్ధి. త్రికరణాలంటే ఏమిటి? త్రికరణాలంటే మనం, కరణం అంటే చేయడానికి ఉపయోగించే వస్తువు, పరికరం. మనం ఏదైనా చేయడానికి మనకి 3 రకాల పరికరాలు వాడతాం. ఒకటి మనసుతో ఆలోచిస్తాం, అది పనేగా. ఆలోచించడానికి పనికొచ్చే వస్తువు లేక పనిముట్టు సాధనం మనసు. మనసులో ఉన్న భావాన్ని చెప్పడానికి దేన్ని ఉపయోగించుకుంటాం? నోరు, వాక్కు. వాక్కు రెండో కరణం. మాట్లాడితే పని జరిగిపోదు కదా, అవదు కదా. పని పూర్తవడానికి మనం శరీరంతో పని చెయ్యాలి. ఇప్పుడు అన్నం తినాలి అని నా ఆలోచన వచ్చింది, ఆలోచన వస్తే ఆలోచన చేసింది మనసు. అన్నం తినాలి అని నోటితో చెప్పింది నోరు, వాక్కుతో చెప్పింది. తినాల్సింది చేత్తో, అంతే కదా. అదే చేత్తో తినాలంటే వెళ్ళి తెచ్చుకోవడానికి కాళ్ళు, మిగిలిన శరీరం ఉపయోగపడాలి. కనుక మానవుడు ఏదన్నా చేయడానికి ఉపయోగించుకునేటటువంటి 3 సాధనాలు, పనిముట్లు ఏమిటయ్యా అంటే మనసు, మాట, అవయవాలు. ఈ 3 శుద్ధిగా ఉండడం అన్నది త్రికరణ శుద్ధి. మనం సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం, ఇంత బాగున్నావమ్మా అంటాం, కానీ లోపల ఏటో అనక తప్పట్లేదు, ఏం బాగా లేదు అని మనసులో అనుకుంటాను. ఇది త్రికరణ శుద్ధి కాదు కదా. మనసు ఏదో ఒకటి అంటోంది, నోరు ఇంకోటి అంటోంది. నోటితో అంటూ ఉంటాను, చేత్తో చేస్తూ ఉంటాను, కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. పుష్పం సమర్పయామి అంటున్నా, చేత్తో పువ్వు వేస్తున్నా, నోటితో పుష్పం సమర్పయామి అంటున్నా. పొయ్యి మీద కూర మాడిపోతుందేమో అని ఆలోచిస్తా. అక్కడ పువ్వు వేసానా, ఆ కూర మాడిపోతుందన్న భావన వేశానా? కనుక పువ్వు వేస్తూ ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అన్నప్పుడు పువ్వుని సమర్పిస్తున్న భావన మనస్సులో ఉండాలి. నోటితో పుష్పం సమర్పయామి అని అనాలి, చేతితో పువ్వు వేయాలి. ఈ 3 ఒకటిగా ఉన్నటువంటి దానిని త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధి కనుక ఉన్నట్టయితే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. భగవంతుణ్ణి పూజించటం దగ్గరే కాదు, మనం చేసే పనే కాదు, మాట్లాడే మాటే కాదు, ఏ పని చేసినా త్రికరణ శుద్ధి ఉన్నప్పుడు ఫలితం 100కి 100 పాళ్ళు ఉంటుంది, లేకపోతే పెద్దగా ఉంటుంది. అస్సలు ఉండదని చెప్పలేం, కానీ కొద్దిగా ఉంటుంది. కనుక త్రికరణ ముఖ్యంగా భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఎంతసేపు మనం గంటలు చెయ్యక్కర్లేదమ్మా, 5 నిమిషాలు. 5 నిమిషాలు మనసు దేవుడి మీద పెట్టలేరా? 5 నిమిషాలు పూజ చేసేటప్పుడు చేతులతో పూలో అక్షతలో ఏదన్నా గంధమో కుంకుమో ఏదో ఇచ్చేటప్పుడు ఇస్తున్నానన్న భావనతో ఇవ్వలేమా?
నోటితో అనాలి, మనసుతో అనుకోవాలి, చేత్తో చేయాలి. ఈ 3 చేసినప్పుడే దీన్ని నిజాయితీ అనేటటువంటి పదం కూడా మనం వాడతాం. మరో ప్రశ్న చూద్దామమ్మా. హైదరాబాద్ నుండి ప్రేమలత గారు రాస్తున్నారమ్మా, దుర్గామాతను శాకంబరీ దేవి అంటారు కదా, అది ఎందుకు అని అడుగుతున్నారు. దుర్గే కాదమ్మా, మొత్తం జగన్మాత యొక్క అవతారాలన్నీ కూడా మనకున్నాయి. వాటిల్లో దుర్గ కూడా ఒకటి. ఎవరు ఏ పేరుతో అమ్మవారిని ఇష్టపడితే ఆ పేరు ప్రధానంగా చెప్పుకుంటారు. లలిత, రాజరాజేశ్వరి, ఇలా ఎన్నో పేర్లు వాడుతుంటాం కదా అమ్మవారికి. దుర్గా అని కూడా అంటాం. ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల అక్కడి నుంచి మీకు అలా తూర్పు తీరం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ అమ్మవారిని దుర్గా అనే పేరుతోనే పిలుస్తారు. అంతే కదా. మొత్తం ఒరిస్సా, బెంగాల్ అదంతా దుర్గా 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 అంటారు. అమ్మవారిని ఆ పేరుతో పిలవడం వాళ్ళకి ఇష్టం. ఈ దుర్గా, ఈ లలిత, ఈ రాజరాజేశ్వరి, శ్యామల ఆవిడ మంత్రిని అనుకోండి, మంత్రిని ఆవిడ యొక్క లక్షణమే, ఆవిడ యొక్క తత్వమే ఆ రూపంలో వచ్చింది. ఇలా ఏ పేరుతో పిలిచినా ఈవిడ ఒకప్పుడు శాకంబరి అనేటటువంటి అవతారాన్ని ధరించింది. నేను ధరిస్తున్నానని చెప్పింది కూడా ఆవిడ. శాకంబరిగా అవతరిస్తానని దేవతలందరూ మహిషాసుర మర్దనం అయిపోయిన తర్వాత సంతోషంతో ఆవిడ్ని కీర్తిస్తే బాగా ముచ్చట పడిపోయి సంతోషంగా చాలా బాగా చేశారు. కీర్తించేటప్పటికి ఎవరికైనా ఇష్టమే కదమ్మా. కీర్తించేస్తే ఆవిడ మీకేం వరం కావాలి కోరుకోమంది. అమ్మ మాకెప్పుడు రాక్షస బాధ లేకుండా చూడమంటే, ఎప్పుడు రాక్షస బాధ కలిగినా నన్ను తలుచుకోండి, తలుచుకుంటే నేను అవతరిస్తాను అని చెప్పింది. అలా చెప్పినప్పుడు ఒకసారి మళ్ళీ శుంభులుగా ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ ఆవిడ తలుచుకుంటే అవతారాలు ధరించింది. ఆ తర్వాత తాను ఏ ఏ అవతారాలు ధరిస్తానని చెప్పిందో అవన్నీ వరుసగా చెప్పిందనమాట. రక్తదంతిక, శతాక్షి, సహస్రాక్షి, ఇట్లాంటి చాలా పేర్లు. వాటిల్లో ఉన్నటువంటిది శాకంబరి. ఈ శాకంబరీ దేవి ఎలాగా అంటే ఒకప్పుడు ఈ రక్తబీజుణ్ణి, ముఖ్యంగా ఇది దుర్గామాతకి సంబంధించి దగ్గరగా ఉండేటటువంటిది, రక్తబీజుణ్ణి సంహరించిన సందర్భంలో వాడి లక్షణం ఏమిటంటే వాడి శరీరం నుండి ఎన్ని రక్తపు బొట్లు పడితే అంతమంది మళ్ళీ రక్తబీజులు అందులోంచి పుడతారు. అంటే రక్తపు చుక్కే బీజంగా ఉండి పుట్టేటటువంటి వాడు. మరి వాడిని ఎలా సంహరించాలి? అందుకని అమ్మవారు కాళిని ఆదేశించింది. ఏమంటే వాడి ఒంట్లో నుంచి వచ్చేటటువంటి రక్తం కింద పడకుండా నాకేసేమని నోరంతా పెద్దదిగా చేసుకునే. సరే, ఎంతమంది రక్త బీజులు ఉంటే అంతమందిని వీళ్ళు కొడుతూ ఉన్నారు, రక్తం పడుతోంది, కాళి నాకేస్తోంది, వాళ్ళ శరీరంలో శక్తి లేక వాళ్ళు చనిపోవడం జరిగింది. రక్తపు చుక్క అన్నది లేకుండా అయిపోయి చనిపోయారు. ఆ శరీరాలన్నింటినీ అమ్మవారి వాహనం అయినటువంటి సింహం తినేసింది. ఈ వ్యవహారం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఈ నాకిన సందర్భంలో అసలు ఎక్కడ తడన్నది లేకుండా పోయింది. తడి లేకుండా పోవడంతో పంటలు లేవు. నీళ్లు లేకపోతే పంటలు ఎక్కడుంటాయి? అప్పుడు దేవతలందరూ బాధపడ్డారు. ఎందుకంటే మానవుల యజ్ఞయాగాది క్రతువులు చెయ్యట్లేదు. మానవులు యజ్ఞయాగాది క్రతువులు చేయకపోతేనా దేవతలకు ఆహారం లేదు. దేవతలు బాధలో ఉన్నారు, మానవులు బాధలో ఉన్నారు. ఏం చెయ్యాలి అంటే మళ్ళీ వానలు పడి పంటలు పండుతాయి. ఆ వరకు మీకు కావలసినటువంటి కూరలు, పళ్ళు అన్నీ నా శరీరం మీద వస్తాయి, తీసుకోమంది ఆవిడ. శాకంభరి, శాకంబరి 2 పదాలు వాడతారు. శాకములు, కూరలన్నీ తన ఒంటి మీద ధరించినటువంటిది శాకంబరి. వాళ్ళకు కావలసినవి తీసుకున్నారు. వానలు పడి పంటలు పండేదాకా అమ్మవారి శరీరం మీద కనపడుతూ ఉన్నటువంటి శాకాలన్నింటినీ తినడం జరిగింది. ఆ అమ్మవారి రూపాన్ని శాకంబరీదేవి అంటారు. ఇన్ని రూపాలు ధరించింది అమ్మవారి. తానే ఈ రూపాలు ధరిస్తానని స్పష్టంగా చెప్పుకుంది. అమ్మ, ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చక్కటి శాస్త్రీయమైన సమాధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.